సర్వీస్ అంతా ఎఫెక్టివ్గా ఉంది. గ్యాస్ జెన్సెట్స్ ఆల్రెడీ చెప్పినవి పర్కిన్సీ మిషన్ స్కిప్ అయిపోయింది. ఈ ఫోటో గమనించినారంటే సిపిసి అంటే యాక్టివ్ ట్యాంక్ మనం చేసుకోవాలి. ఎందుకంటే హార్మ్ఫుల్ ఎమిషన్స్ ఏమి ఉండవు కాబట్టి ఈవెన్ మనం టెక్నాలజీ ఉంటుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ నెక్స్ట్ యాడ్ అవుతాయి. 82.5 kV నుంచి ఎస్సీఆర్ యాడ్ అవుతుంది. అట్లా ఇది టిపికల్ డీజీ లేఅవుట్ అండి. పైన తీసేస్తే లోపల ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ ప్రకారం ఐడెంటిఫై చేయొచ్చు. యాడ్లో ఇవన్నీ కూడా రెసిస్టివ్ టర్క్ ఫ్యూయల్స్ ఐఓటీ సిస్టమ్స్ కావచ్చు. మొబైల్లోనే మీకు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎయిర్పోర్ట్స్, ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్, ఆగ్రో అన్ని చోట్ల క్లాస్ ఇండస్ట్రీ చోట్ల మనం గవర్నమెంట్ సిపిడబ్ల్యూడి, డిఆర్డిఓ, ఎన్టీపీసీ, హై ప్రెస్టీజ్ డిఎంఆర్సీ మెట్రో రైల్ ప్రాజెక్టు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ మన ఫంక్షన్ హాల్ సప్లై చేశాము. విజయభాస్కర్ రైస్ మిల్ అండి, కోయిల్గూడలో 50 జనరేటర్లు సప్లై చేశాము. కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు. ఎలా ఉంటుంది ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి సార్, వితిన్ 6 hours మా టెక్నీషియన్ మీ సైడ్ ప్రిమైసెస్లో ఉంటారు సార్ క్లోజ్ చేయడానికి. మీకు ఈ ఇంట్రడక్షన్ చేయడానికి కారణం ఏంటంటే అండి, లీడ్స్ విత్ యూ. ఓకే, బిల్డర్స్ దగ్గర మీరు వర్క్ చేస్తూ ఉంటారు, లేదంటే కనుక మీకు తెలిసిన అపార్ట్మెంట్స్ దగ్గర కస్టమర్ దగ్గర నుంచి వస్తుంటే మీరు ఎక్కడ కంపెనీ తరఫున స్పాన్సర్ చేస్తాం. క్లాప్స్ అభినందనలు తెలియవలసిందే కోరుతున్నాం. మాకు అవకాశాన్ని ఇచ్చిన కృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే చాలా కాలంగా ఇక్కడ భీమవరంలో మంచి మంచి ప్రాజెక్టులే చేసింది. బట్ కొంతకాలంగా కంపెనీ ఇబ్బందుల వల్ల ఇక్కడ డీలర్స్ మాకు కృష్ణ గారు పరిచయం అయ్యి మాకు కంపెనీ పరంగా చాలా హెల్ప్ చేశారు. మీకు ఎందుకు మేము ఉన్నాం, మళ్ళీ మీరు స్టార్ట్అప్ చేయండి, కంపెనీకి సంబంధించి మేము ఇక్కడ ప్రాజెక్టులు మీకు సపోర్ట్ చేస్తాం అన్నారు. కానీ వెంటనే సార్ అంటే మా అసోసియేషన్ తరఫున మాకు అవకాశం ఇచ్చారు. చాలా తీసేది కాదు, డైరెక్ట్ భీమవరం వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి, అలాగే ఇక్కడికి వచ్చిన నా తోటి యంత్రిక కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఐకమత్యంగా ఉండి ఎంతో ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ముందు మనకు తెలియాలి, ఎలుగునిచ్చేది సూర్యుడైతే ప్రతి ఇంటికి ఎలుగునిచ్చేవాడు ఈ కరెంటు కార్మికుడే. మీరు అది తెలుసుకోవాలి. ముందు ప్రతి ఇంటిలో బలి పెరగాలంటే మనం లేదో బలి పెరగదు. ఉదయించే సూర్యుడు ఎంతో, వెలిగించే బలుపు వెలిగించే కార్మికుడు కూడా అంత. ఆ బలుపునే సృష్టించిన సృష్టికర్త థామస్ ఆల్వా ఎడిసన్ గారు 1880లో విద్యుత్ బల్బును కనిపెట్టి ప్రపంచానికి వెలిగించిన మహనీయుడైన ఆయన్ని బలుపు కనిపెట్టిన ఆధారంగా తీసుకొని మనం ఈ రోజుని ఈ వృత్తిని ఎన్నుకొని జీవనం సాగిస్తున్నాం మనం అందరం కూడా. అంటే ఈ రోజు తెలిసిన ఈ జనానికి, ఈ రోజు జనరేషన్కి తెలియదు ఆ బలుపంతో అనేది తెలియ. ఈ ఎల్ఈడి బల్బులు, ఈ ఎల్ఈడి ఫ్యాన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ రోజు బల్బు గుర్తుండదు ఈ రోజు తరానికి. ఎప్పుడైతే ఈ పాత తరం ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక దాని విలువ తెలుస్తుంది. ఆ బల్బు విలువ, దీని సృష్టికర్త ఎవరు, అసలు ఈ కరెంట్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఈ పని మనం ఎలా నేర్చుకుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది ఆ తరం వారికే తెలుస్తుందని నా గమనిక. అందుకనే మీ అందరికీ తెలియజేయడం గురించే ప్రతి సంవత్సరం కూడా స్టేట్ వేడిగా జనవరి 1వ తారీఖున ఎలక్ట్రిషన్ డే జరుపుకున్నాం. మనకే కాదు, ప్రభుత్వానికి తెలియాలి ఈ కార్మికులు అంటే ఏంటో, ప్రజలకు తెలియాలి. మనకిచ్చే భవనం నిర్మాణ కార్మికులు ఎవరైతే భవనం నిర్మించుకున్న సగం ఎవరైతే ఉన్నారో పెద్దలో వాళ్ళకి తెలియాలి ఈ కరెంటు కార్మికుడు అంటే ఏంటి, ఇతను ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు, అది కరెంట్ ఏంటి అనేది మన విలువ తెలిసిన రోజునే మనకి సొసైటీలో గౌరవం ఉంటుంది. అది ఒకటి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికులుగా జీవిస్తున్న మన అందరికీ కూడా ఒక గుర్తింపు కావాలంటే ఇప్పుడు ఉందా మనకి ఈరోజు గుర్తింపు ఉందా? ఎక్కడా లేదు సొసైటీలో.
అంటే ఒక భవన నిర్మించే తాబింబేశ్వరి గౌరవం ఉంది తప్ప ఇప్పుడు ఈ కరెంటు పనివాడికి గౌరవం లేకుండా పోయింది. కరెంటు పనివాడు అంటే గౌరవంగా తీసుకెళ్ళి కోడిని కోసం భోజనం పెట్టేవారు ఇదివరకు, ఏంటి పూర్వంగా చూసేవారు. ఈరోజు చూడండి, వచ్చాడు ఏదో కరెంటు వాడనే భావంతో చూస్తున్నారు తప్ప మన విలువలు వాళ్ళకి తెలియవు. ఎన్నికల వర్కర్ మన అంతా కూడా ఎవరూ చేయలేని తరం ఇదంతా కూడా. భవన నిర్మాణ కార్మికులు ఎన్ని సంఘాలు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా ఈ టెక్నికల్గా జీవించే సంఘం మన ఎలక్ట్రికల్ సంఘమే. ఒక ఫ్యాన్ పోయిందనో టెక్నికల్గా ఆలోచించి పనిచేయాలి, మనం బాగు చేయాలి. ఒక మోటార్ పోయిందనో టెక్నికల్గా ఆలోచించి బాగు చేయాలి. అసలు అందనంత కానీ ప్రమాదం కూడా వైఫైలో మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గమనించండి, వైఫై లాగా మన కరెంటు మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మనం ఎంత ప్రమాదకరమైన వృత్తి ఎన్నుకొని జీవనం సాగిస్తున్నామో తెలుసా? మన వెనకాల మన కుటుంబం, మన పిల్లలు అందరూ కూడా ఇంటికి వెళ్ళేలాగా ఎదురు చూస్తూ ఉంటారు. నా భర్త బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి, ఎంత సంపాదనకు వచ్చాడు, ఎలా ఉన్నామని. కానీ ప్రమాదంతో పనిచేస్తున్నాం అందరం కూడా. మనకి గుర్తింపు కావాలి. గుర్తింపు కావాలంటే మన ఎదుగుదల, మనమే గుర్తించుకోలేకపోతున్నారు. గమనించుకోండి, మీరే మనలో మనమే గుర్తించుకోలేకపోతున్నాము. చేయడానికి ఈ సంఘాలు ఏర్పడ్డాయి. మనం అందరూ ఐక్యతగా ఉండాలి. మీరందరూ బాగుండడానికి సంఘం ఉంది, దాన్ని గమనించుకోవాలి. మీరు అందరం కూడా ఏదో ఉందనే సంఘం అని అనుకుంటున్నారు. మీరు అహర్నిశలో శ్రమిస్తూ మీ అందరినీ ఒక చోట చేర్చడానికి ఈ ఒక నెల రోజుల నుంచి ఎంత కష్టపడ్డామో తెలుసా మీ అందరికీ? మన కార్యవర్గం కానీ మేము కానీ ఎంత కష్టపడ్డామో మీకు తెలియదు. మీ చోట చేర్చడానికి అహర్నిశలో కష్టపడుతూ ఉన్నాం మేము. అలాగే భవన నిర్మాణ కార్మికులుగా మన అందరికీ కూడా మనకి సంక్షేమ బోర్డు అనేది ఒకటి ఉంది. ఎన్నో నిధులు వస్తాయి మనకి. ఆ నిధులు ఇవ్వడం గురించి ఎంతో కృషి చేస్తున్నాం మనం. జిల్లా యూనియన్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ద్వారా కానీ స్టేట్ వేడిగా మన భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న మనమందరికీ కూడా సంక్షేమ బోర్డు నుంచి ఎన్నో నిధులు రావాల్సినవి ఉన్నాయి. అవన్నీ రాబట్టుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ ఎంత ఐక్యతగా ఉండాలని ఎంతో కృషి చేసేవారు ఆ రోజున మన పెద్దలు. మన ఆత్మను మన పని చేస్తారు మీరు అందరూ కూడా. అది మాకు ఎందుకు టెక్నికల్ వర్క్ చాలా చక్కగా చేయాలి, దాని తగ్గ ఫలితం తీసుకోవాలి యజమాని దగ్గర. మీరు తీసుకోకపోవడం చెడగొడుతున్నారు మీరు అందరూ కూడా. నువ్వు ఎందుకు తీసుకుంటావంతా తక్కువే, కరెంటు పని చేసేవాడితో కూడా పని లేదు. అలాంటి రోజులు రాబోతున్నాయి. మన ఇంత మండలాల్లో, మన భీమవరం చుట్టుపక్కల ఉన్న మండలాల్లోనే కాకుండా భీమవరం పరిసరంలో ఉన్నవాళ్ళు కాకుండా మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి కూడా వచ్చి కరెంటు పని వాడికి జీవనం సాగిస్తున్నారు. పడితే 5,000 రూపాయల దాకా మెడికల్ ఖర్చులు ఇస్తున్నాం మనం. 5,000 రూపాయలు ఏ రకంగా మరణించినా కూడా 5,000 రూపాయల ఆర్థిక సహాయం మన జిల్లా, మన భీమవరం యూనియన్ ఇస్తున్నాం. అలాగే కూడా చనిపోయారు. మన సంఘం ద్వారా ఏమీ ఇవ్వలేకపోయాం, ఎందుకంటే రావట్లేదు. కానీ మన కరెంటు గుర్తులో ఉన్నవాడు అలాంటి మంది ఉన్నారు. గిఫ్ట్ మెడికల్ వారికి మెడికల్ ఖర్చు నిమిత్తంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం మనం. సభ్యుడికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం మన సంఘం ద్వారా ఇస్తున్నాం మనం. ఆయన ఆపరేషన్ చేసుకున్నా సరే ఆర్థిక సహాయం 10,000 రూపాయలు. ఎందుకంటే ఈ రోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ప్రతిరోజు మెడికలే, ఆస్తులు ఉండవు మనకి. కానీ మెడికల్ ఆసరా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇస్తున్నాం. సహజంగా వాడికి మన జిల్లా సహాయం అందజేస్తున్నాం మన జిల్లా యూనియన్ నుంచి. చేయాలని సిస్టంతో ఉన్నాం. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా యూనియన్ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ లో నేను అధ్యక్షుడిగా ఉన్నాను. జిల్లా మొత్తం తిరిగేది కాకుండా స్టేట్ వేడిగా నేను తిరుగుతాను. మన కార్మికుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయి. నా కాన్సెప్ట్ ఒకటే, మీరు బాగుండాలి, వృత్తిపరంగా నైపుణ్యం ఉండాలి, మీ దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, జాగ్రత్తగా ఆదాయం సమకూర్చుకోవాలి, మీ భవిష్యత్ కార్యక్రమాలు బాగుండాలనే సంకల్పంతో నేను ఈ స్టేజ్ అంతా తిరుగుతున్నాను. నేను మన మీటింగ్ కి అందజేసిన ఘనత రామకృష్ణ గారికి ఉంది. ఉద్దేశంతో మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.